చేసుకుందామన్నది ఇంకా అత్తలేదు. ఇంతకి అత్త రాదా? అగో ఏమైంది? ఒక్కదాన్ని ఒప్పుకుంటున్నావు? మనోళ్ళేరే? ఇంకెక్కడు మనోళ్ళే. ఓళ్ళని అడిగినా రాను రానంటుల్లే. అయ్యో ఇప్పుడు ఎట్లానే? కేక్ కు చికెన్ కు కావాలంటే బాగా పైసలు అవుతాయే. అవునే, ఇద్దరం అంటే బాగా అయితే కావచ్చు. ఏం కాదు, మనం ఇద్దరం అయితే ఇద్దరమాయే. మనం ఈ రోజు 31st దావత్ చేసుకోవాలా. నైట్ 12 గంటలకు కేక్ కట్ చేయాలా. గంటే నేను గట్ల అంటావానే మా అవ్వ బిస్పిల్లకెంచి 1000 రూపాయలు పట్టుకొచ్చిన. మంచి పని చేసినవే. నేను కూడా మా అవ్వ సాట్లకి వెళ్ళి 1500 తీసిన్నే. అబ్బా మంచి పని చేసినవే. ఇక పోదంపా. ఎవరన్నా మెట్పల్లికి రమ్మని కేకు చికెన్ తెమ్మందాం. ఇక పోదంపా. సరేపా. నీ అవ్వ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం 31st దావత్ రీలే వస్తున్నాయి. నాకు ఎన్ని 31st దావత్ రీల్ వచ్చినా నేను మాత్రం 31st దావత్ చేసుకోను. ఏమైందన్నా నేనే కొనుక్కుంటున్నావు? ఏం లేదురా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం 31st దావత్ వీడియోలే వస్తున్నాయి రా. ఇలా 31st కదనే, గట్టనే వస్తాయి కానీ మరి మనం చేసుకోవద్దా 31st దావత్? అబ్బో అద్దురా, ఈ 31st దావత్లు మనకు వచ్చి రావురా. ఎందుకే? నీకేం తెలియనట్టే చేస్తావేంద్రా. పోయినసారి 31st దావత్కు మంచిగా చికెన్ కూర వండుకుంటే కుక్క వచ్చి మూతి పెట్టే, అది మధ్యలోనే అయిపోయాయి. అంతా ఇంకొకసారేమో కాటన్ బీర్లు నువ్వే తెత్తివి, అది మధ్యలోనే అయిపోయాయి. ఈ 31st దావత్ మనకు వచ్చి రావురా. మంచి అప్పటికి 1/2 కిలో కూర వేసుకొని గట్టి వండుకొని తింటామంటే అయిపోయాయిరా. అవునే అన్న, నాకు కూడా అదే అనిపిస్తుంది. సక్కాబాయి మూల కూర్చుందాం. గంతేరా, ఒకవేళ బగ్గ తినవద్దు అయింది అనుకో మెట్పల్లికి పోయి 70 రూపాయలు బిర్యానీ చేద్దాం గంతే. గంతేనే. అట్లనే ఒక 20 రూపాయలు తలసా చెట్టు. ఇక్కడ మాధవ్ అన్నోళ్ళు ఉన్నారు. పోయాం పాయే. మాధవన్న ఏమైంది దశలు గిట్లా వచ్చిర్రు? అన్న మేము 31st దావత్ చేసుకుంటున్నాం. మీరు మెట్పల్లి పోయి 3 కిలోల చికెన్, కేక్, మక్కట్కులు, థమ్స్ అప్ తీసుకురావన్నే. రావురి ఇవన్నీ కావాలంటే మస్తు పైసలు కావాలా అని అయినా మేము పోము. ఈసారి మేము 31st దావత్ వేసుకోము. 31st దావత్ వేసుకోని దగ్గరికి అసలే పోము. ఏమంటారా మాధవ్గా? గంతే అన్న గంతే. అవగట్లా కన్నా ప్లీజ్, మాకు కూర వండుకుని రాదు. అందుకే నేను మెట్పల్లి పోయి కూర వండిపించుకొని రమ్మంటున్నాం. మేము పోమాట మీ కదా నడరు కదా. అబ్బా గట్లన కన్నా, ఇక మొత్తం 2500 రూపాయలు ఉన్నాయి. ప్లీజ్ తీసుకురావా. ఏమైందన్న సరిపోవా? కావాలంటే మీరు కుర్రాలి దావత్కి. అన్నా ప్లీజ్ అన్న, తేలన్నా ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న తీసుకురాలి అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ తీసుకురాలి అన్న. ఎందుకు అంటున్నవి? పోదాం పాయే. మంచమ్ముల 20 రూపాయలు ఖర్చు లేకుండా 31st దావత్ చేసుకోవచ్చు. అంతే అంటవారా? అంతే అన్న, పోదాంపా. ఆవురా, మళ్ళీ బగ్గ తినరు, మనమే మత్తు ముక్కలు తినచ్చురా. పోదాంపా. అగో ఏమైందన్నా, మీరే మాట్లాడుకుంటుళ్ళు? ఏం లేదు, మరి రాత్రికి కేక్ కట్ చేయంగా బాక్సులు పెడతామంటేనే వస్తాం. బాక్సులు ఏం లేవు. అన్న పెడదాం, మీరైతే పోయి తీసుకురా పోలి. గట్ల అన్నారు, మంచిగా ఉంది. ఇటు పైసలు పోయేస్తాం. అరే మాధవ్ పోయిద్దాంపా. అన్ని తెచ్చినాం సెల్లే, కేక్ కూడా తెచ్చినాం, ఫ్రిడ్జ్ లో పెట్టినాం. కరెక్ట్ 12 గంటలకు కేక్ కూడా కట్ చేద్దాం. సరే కానీ అన్న, ఇంకెన్ని మిగిలినాయి పైసలు? ఇంకెన్ని మిగిలినాయి? నాకే 300 లెక్క అయినాయి. ఏమంటావురా? అవునవును అన్న, మేము 3 కిలోల చికెన్ తెమ్మన్నాం కన్నా, ఇదేంత గింత ఉంది? ఏం చేసేలేక అంత పెద్ద మాట అన్నావు? కూర అండినాక దగ్గర గుంజుకరాయే. అవరా మావగా, నేను అందుకే అద్దన్నారా. ఇంటావారా నువ్వు? అయ్యో సారీ అన్న, సారీ తిన్నాం పట్టిగా. సరే సరే కూర ఎత్తా. మీరు ఇద్దరు వేసుకోవాలన్న ఫస్ట్. అబ్బా నాకు బాగా సలి పెడుతుంది, పెట్టుకుంటా.
చెల్లె గట్లంటవేందే దావత్ మీదాయే మేమేంది ఏదో పిలిచొచ్చినాం ఏదో 2 ముక్కలు తింటాం మీరు తీసుకోర్రే. ఏమైందన్నా 2 ముక్కలు వేసినావు? అయ్యో 2 ముక్కలు పడ్డాయారా చెల్లె నేను గంట కచ్చ ఎత్తున్నా గల్లేమున్న చెల్లె మళ్ళీ ఎత్తపడు. కానీ ఆదర్శ అన్నాని గట్ల ముఖం పట్టుకొని అనద్దు. మీకోసం ఇంత కష్టపడి మేము మెప్పెలు వచ్చినాం. అయితే అయిపోయినరా వాళ్ళరా మన చెల్లెళ్ళే కదరా అన్నని పోనీ మనం అది కూరేసుకుందాం పడు. అన్నా మాకేమో 2 ముక్కలు వేసిళ్ళు, మీరేమో ప్లేట్ నింపుకున్నారు. ఈ 31st దావతు మేం చేసుకున్నట్టు లేదు, మీరు వేసుకొని మా అమ్మని పిలిచినట్టుంది. ఏమే పొట్టి అన్న బాగా మాట్లాడుతున్నావు. మా అన్న గంటకొచ్చింది వేసిండు. అందుకే అద్దురా అన్న వింటావా ఇప్పుడు గీలతోడు కూడా మాటలు పడాల్సి వస్తుంది. ఏమైందన్న గాలంటే నన్ను కొడుతున్నావు? నువ్వే కదరా పోదామన్నది. నీ అవ్వ మీరు అన్ననేమనుకుర్రి నన్ను కొడుతుండు. సరే అన్న ఇక తిందాం పట్టు. ఎట్లా తింటావే మక్కకు లేస్తున్నా పడుగా ఎత్తావురి. అబ్బా చెల్లె కూరట్టున్నదే. కూర సూపర్ ఉందన్న. అవునన్న సూపర్ ఉంది. థమ్స్అప్ పోయో. అవునా మాధవగా ఇదో థమ్స్అప్ పోయి. పెద్ద థమ్స్అప్ బాటిల్ ఏమంటే చిన్న థమ్స్అప్ బాటిల్ తెచ్చిలేందే. అది చెప్పరా? అబ్బా పెద్ద థమ్స్అప్ బాటిల్ లేవని చిన్న థమ్స్అప్ బాటిల్ తెచ్చినాం. అవునా? అది నమ్ముతాడు మళ్ళీ చెప్పరా? నీ అవ్వను వాయే. అమ్మా తల్లిలు మీ దండం పెడతా మీ కాలు మొక్కుతా గాని పెద్ద థమ్స్అప్లు లేవని చిన్న థమ్స్అప్లు తెచ్చినాం. మీరు ఊకే ఒరిపియకుర్రి నన్ను పొట్టు కొడుతుండీడా. సరే సరే ఇక తిందాం పట్టులే. అన్నా ఈజే పెట్టు పొట్టు దుంకుదాం. మనం దాయిన థమ్స్అపే బాగా ఊతున్నావేంది? యాక్టింగ్ చేసినా బాగానే యాక్టింగ్ చేసినావు గానీ డాన్స్ చేద్దాం పాయే. మరి మొత్తం తిరుగు కాలేదు కానీ మనది. అయ్యో అన్న మెంటల్ అన్నా 3 కిలోల చికెన్ ఎందుకు తెమ్మన్నావు అనుకుంటున్నావే? మంచిగా తినుకుంటా ఎగురుదామని. ఇటు తినాలా అటు ఎగురాలా, ఇటు తినాలా అటు ఎగురాలా. అంతే అంటే బాయ్ చెల్లె ఎగురాంపా. అవురా డ్యాన్స్ చేద్దాం పారాట నంబర్ ఇంటమేంద్రా ఎగురాంపా చెల్లెదా. చెల్లె 11 గంటలు 50 నిమిషాలు అవుతుంది. ఇంకా 2 నిమిషాలు ఉంది. కేక్ అయిద్దాం పా. చెల్లె 12 అవుతుంది కోయే. ఏ అన్న నువ్వే కొద్దు రాయే. నేనెందుకే మీరు దావత్ చేసుకున్నాం మేము ఉత్తగా వచ్చినాం కదా. నువ్వు బస్ చెల్లెనే అంటే నీకు ఎంత ప్రేమ. అరే మా చెల్లె చూసినావు ఎంత ప్రేమ. అందరికీ పాటు హ్యాపీ న్యూ ఇయర్.
అబ్బా అన్న వాళ్ళని భలే మోసం చేసినవేందే. ఏమ్రా నన్నే అంటున్నావు, నువ్వు వేయలేవా? ఏ చేసినా గాని అరే వాళ్ళు 2500 తీసుకొస్తే 1000 రూపాయలే ఖర్చు అయినాయిరా. ఇంకా 1500 నా దగ్గరనే ఉన్నాయి. నీ అవ్వ ఇవాళ కూడా దావత్ చేసుకుందాం. అబ్బా సరేనే, ఇవాళ కూడా మొత్తం ఊపేద్దాం. కానీ అన్న ఇలా చికెన్ అద్దే మటన్ తెచ్చుకుందామే. సరేరా. పోరగన్ల దగ్గర పైసలు తీసుకొని దావత్ చేసుకుంటావు. అరే గంగవ్వ నర్సవేంద్ర గట్ల వరకుంటారు. ఏమోనే అన్న పోరగానని పైసలు తీసుకురమ్మని చెప్పని తట్టుకొచ్చి దావ తీసుకుంటారా? ఏం రాగుడు తెలుగు పోరాలను చూసి పైసలు ఏమంటారు? అరే ఆవురు ఆవురు ఏమైంది, ఎందుకు కొడుతురు? ఆదర్శ అన్నది ఏమైంది, మీ వాళ్ళకి ఇట్టు కొడుతురు? ఇంకేం అంటారు వారా? పోరగాని ఇళ్ళకి వెళ్ళి పైసలు ఎత్తుకరమ్మని చెప్పి తట్టుకొచ్చి దావ తీసుకుంటారా? ఇది నేను నా సంచులకి 1000 రూపాయలు ఎత్తుకొచ్చిందిరా. అవురా పొరగన్ల నువ్వు పైసలు ఇందలకి వెళ్ళి ఎత్తుకరమ్మని చెప్పి ఫస్ట్ దావత్ చేసుకుంటావురా. నీకేమైందిరా? సాట్లకి వెళ్ళి 1500 ఎత్తుకొచ్చింది. అయ్యో నాకేం తెలియదు నర్సవా, గంగమ్మ నాకు ఏం తెలియదు. పైసలు ఎట్టుకొచ్చి నాయన గుర్తు నా దగ్గరకు వచ్చిర్రు. అన్న మెట్పల్లిపోయి ఇక చికెన్ తీసుకురావా, కేక్ తీసుకురావా అంటే తీసుకొచ్చిన గంతే. లాస్ట్ అన్నకు దావత్ రమ్మంటే పోయినాం. చెప్పురా. అవురా ఇంకా దావత్ చేసుకున్నది కాక నాకేమేరకు అంటున్నావురా నువ్వు? ఈడు ఇట్లా కాదు, ఈ నేద్దాం పట్టు ఏద్దాం. ఏందమ్మా కుర్తా బిడతా అంటుర్రు? ఏ ఆదర్శ ఆరాధ చెప్పుర్రి. మాకేం తెలుసు, నువ్వేం పంటను తెచ్చినాం. అవ్వా అన్న అబద్ధం ఆడుతుండే. అవ్వా అన్న అబద్ధాలు ఆడుతుండే. ఇక పైసలు ఎత్తుకరాపల్లి మంచిగా 31st దావత్ చేసుకున్నాం. కేకు, స్ప్రైట్, చికెన్ అన్ని వంకొచ్చుకున్నాం పోలే అని అన్నాడు. ఏంది ఆదర్శ ఆరాధ్య గింత వద్దలు ఆడుతుర్రు? నన్ను పొట్టు చంపినావా? నీ పని చెప్తాయి. అవును గంగవ్వా, ఈ అన్నడే ఏమన్నాడు పైసలు, నన్ను కూడా తెమ్మన్నాడు కానీ నేనే వేయలేను. ఏంద్ర మాధవ్గా నువ్వు కూడా వద్దలు ఆడుతున్నావారా? అవురా చిన్న పిల్లలు అబద్ధం చెప్తారా? ఇంక ఇంటికి పైసలు ఎత్తుకురామా నీ చెప్పి మళ్ళీ నువ్వే దావ చేసుకుందామని మళ్ళీ అబద్ధం ఆడుతున్నావా? కాదే ఈడు ఈనాడే పొడదాం ఫోటో ఏదో ఫోటో. అయ్యో పోరగన్ల దగ్గరికి పైసలు తెచ్చుకొని చెప్తావురా నువ్వు? ఎందుకని మీకు మళ్ళీ ఒకసారి చేస్తావు ఇట్లా. మళ్ళీ పోరగన్ల దగ్గరికి తెచ్చుకుంటా. అది ఈనాడు చెయ్యడు మళ్ళీ చేస్తావు ఎత్తున్నాడు. నీకేమన్నా మళ్ళీ ఒకసారి గిట్ట పోరగాల జోలికి వచ్చి పైసలు తెమ్మంటే పండు మీకెత్తాం. ఏమనుకుంటున్నారు కొడక?